ఈరోజు ఈ నిమిషం ఈ సెకండ్కి తాడిపత్రి మెడికల్ హాస్పిటల్ ఎలా ఉంది? నేను 85 లక్షలు ఇచ్చి ఐపీఐ చేస్తాను చూస్తే కూడా కాలే. మీరు మొదలుపెట్టినట్టు కదా, మీ టైం అయిపోతుంది, ఓపెనింగ్ చేసిపోతారు కదా. మా డాక్టర్ ఉన్నాడు, మా అన్న శిష్యుడు సాకే, ఏం పేరు, శైజానాథ్ గారు. అన్నా నీ కొడుకు ఆడ చదివినాడన్నా, వాడు ఇదనుకుంటా బోన్ ఆడుతూ అనుకుంటాడు. ఆడ చదివించినావు నువ్వంటే కర్నూలు చదివినట్లుందిలే. మా అక్క కూడా జాడే చదివింది, మేమే వద్దనిలే. డాక్టర్ రాజశేఖర్ రెడ్డి గారు ఎక్కడ చదివారు? మైసూర్ రెడ్డి గారు ఎక్కడ చదివారు? రవీందర్ రెడ్డి అన్న ఎక్కడ చదివాడు? ఆల్ దీస్ కాల్డ్ బిగ్ పాలిటీషియన్, వెరీ గుడ్ పాలిటీషియన్స్. ఆ రోజు కూడా పోయి కర్ణాటకలో ప్రైవేట్లో అంతా చదువుకొని వచ్చినారు. నేను ఒకటే వెళ్తా, సాకే మన ఏదో బాగలేదు నీకు, ఏ హాస్పిటల్కి పోయినా తండ్రి ఏమేమి అడుకోకూడదా? కర్నూలు హాస్పిటల్ ఉంది, ఈడ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉంది, నాని యాడికి పోయి బాంబేకి పోయి, ఏమి విజయవాడలో లేవు హాస్పిటల్. ఎందుకే మాట్లాడతారు ఊరికి? పోనీ అయిపోయినాయా? పోలవరం ఏం చేస్తారు? ఫినిష్ చేస్తారా? బుల్లెట్ దిగుతుంది, బుల్లెట్ దింపుదాము, ఇవన్నీ మాట్లాడతారు. ఇంకోటి మాట్లాడతాను ఈ నడవన, మళ్ళీ దీపావళి చేసుకుంటారో లేరంటే, ఒకవేళ మేమే తయారైతే మీరు చేసుకోకుండా రే 5 ఏళ్ళు బయటికి పోనీలేదురా మమ్మల్ని. ఆ చంద్రబాబు నాయుడు మరి ఏమన్నానో మరి వద్దు మనకు అనుకుంటానా, లేకపోతే నిజంగా చేతకాంతనమో ఏమో నాకు అర్థం కానివ్వలేదు. ఎందుకంటే అంత ప్రైవేట్, ఏం ప్రైవేటైజేషన్ మీకు తెలుసో లేదో ప్రమాణం చెప్తాను, శివునితో చెప్తాను. నేను మా ఊర్లో మా మున్సిపాలిటీ అంత ప్రైవేటైజ్ చేసిన, మోటార్లు చూసుకునే దానికి నేను 2 పెట్టుకున్నాను. అంతే, వాళ్ళే చేయాలా? రండి, మా కేబుల్ సిస్టమ్ కానీ ఆ బోర్డులు కానీ అలా అన్ని సార్లు ఉంటే నేను ఒప్పుకుంటా. ఏమవుతుంది? ఇచ్చిండ్రే ఇసుకవన్నీ క్వారీలు, ఎవరికి ఇచ్చిండ్రు? ఎందుకు ఇచ్చినారు? అంతకుముందు ఎప్పుడు ఇలే, ఎందుకు ఇచ్చినారు? అన్నీ మైనింగ్ అంతా ప్రైవేటైజ్ చేస్తారు మీరే. ఏం చేయాల? మెడికల్స్ పట్టుకుని ఊగుతానారబ్బా, ఏముంది దాంట్లో? రైల్వే ప్రైవేటైజేషన్ చేయలేదా? సెంట్రల్ గవర్నమెంట్ చెప్పండి, లేదా చెప్పు. మీ ఆర్టీసీ బస్సుల్లో లగేజ్ ప్రైవేటైజేషన్ చేసినారు, ఏమి మీరే బుక్ చేయొచ్చు కదా? మీరే స్టార్ట్ చేసింది ఏపీఎస్ఆర్టీసీలో. సరే, దాంట్లో మళ్ళీ ఏం చేస్తారు? ఎందుకు ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినారు? మీరే తెచ్చి కొనండి. చేయలేదా మీరు? బండ్లన్నీ ఇచ్చినారు కదా. ఇదే ధర్మవరంలో ఆ ఎమ్మెల్యే గారు చెత్త అంత ఇది చేసేదానికి ఎందుకు ప్రైవేటైజర్లకు ఇచ్చినావు? చేయాల్సింటివి. పోనీ సక్సెస్ అయినారా? లేదు. ఇదే లాస్ట్ దివాళి మాకు. మేము ముందే అనుకుంటే ఏంటివి మాట్లాడతారు? హాయిగా ఉండండి. వ్యవస్థ పోయింది మీతో. రెవెన్యూ, పోలీసు, కనీసం ఈరోజు కూడా పోలీసు వాళ్ళకు కంప్లైంట్ చేస్తే ఇమీడియట్గా మా వాడిని ఎతకపోయినారు. ఎందుకు ఈ సిస్టమ్ మారింది? ఆ పొద్దు మీ ప్రకారం పోలీసు విన్నారు, రెవెన్యూ విన్నారు. ఆ రోజు వినకపోయింటే హ్యాపీగా ఉండింది అందరూ. మా తెలుగుదేశంలో కొద్దిగా మంచితనము, చేతగానితనము, ఇంకా ఏమేమి ఉన్నాయో నాకు తెలియదు. ఈరోజు మీరు పోతారే,
మీ జగనన్న వస్తాడు, పోతారు, మంచులు వస్తున్నారు. దాన్ని మంచి అనాలనా చేతకంతనం అనాలనా? తెలుగుదేశాలు ఏంటరా మీరు? నాకు అర్థమే కాదు. నోర్లు లేవా? నోర్లు లేవా? ఈరోజు మాట్లాడతారు, చాలా రోజులే మాట్లాడక అవసరం లేదు అనుకోండి. ఎన్ని కోటి సంతకాల? ఏం కోటి సంతకాలు చెప్పండి. ప్రైవేటైజేషన్ వద్దండి. మీ పరిస్థితి ఎట్టుంది? అప్పుడు మీ పార్టీ వచ్చినట్టుంది. చంద్రబాబు నాయుడు మంచితనంతో మీరు అట్టున్నారు. ఏదో పెద్దగా చేసినట్టు మాట్లాడతారు. ప్రైవేటైజేషన్ పెద్దగా పట్టుకున్నారు. సాకే ఎందుకు పోయినాడు నాకు అర్థమే కాలే. అపోలో హాస్పిటల్కి ఏం లేవు హాస్పిటల్. స్వామి శైలజనాథ లేవా స్వామి? మీ ఇంటి ముందర ఒక హాస్పిటల్ ఉంది, మీ ఇంటికి లెఫ్ట్ సైడ్ ఒక సూపర్ సెంటర్ హాస్పిటల్ ఉంది. ఈసారి నువ్వు జాయిన్ అయ్యేదానికి లేదు. నువ్వు మీ వైఎస్ఆర్లో జాయిన్ కావద్దండి దయచేసి. మీరందరూ ప్రైవేట్ స్కూల్కి పంపిస్తున్నారు. నాకు తెలిసి శైలజానాథ్ కొడుకు వాడు చిన్నప్పటి నుంచే హైదరాబాద్లో చదువుకున్నాడు. ఏంటి పంపించాడు శైలజ? ఇటు చదివికూడదా? నీ కొడుకైతే బాగా ఉండాలా, నీ హెల్త్ ఏమో బాగుండాలా. పోయి ఇటు అప్పులోకి పోయిపోయి చేరింటే పోయిందో. నేను దండేసింది వచ్చి అప్పులోకి పోయినావు కాబట్టి మళ్ళీ వచ్చినావు బయటికి. అంటే నువ్వు బాగుండాలని కోరుకుంటాను, నిజంగానే ప్రమాణంగానే కోరుకుంటాను నువ్వు బాగుండాలి. ఎటుకు మాట్లాడతాను? ఇదేనా మాకు లాస్ట్ దివాలి? మేమే చూపిస్తే చంద్రబాబు అడ్డం పడతాడు, చంద్రబాబు నాయుడు అడ్డం పడతాడు, ఆ పెద్ద ఆయన అడ్డం పడతాడు. ఇట్లే మాట్లాడతానండి. ప్రజలు మొదలు పెడతారు. ఇదే లాస్ట్ దీపావళి, రఫా నాయనా. మీ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఎవరెవరు మాట్లాడతారో వాళ్ళందరూ మీ నాన్నగారు బాంబులు, మీ నాన్నగారు తుపాకులు, మీ నాన్నగారు ఫ్రాక్షన్లు అన్నీ చేసిన వాళ్ళే తండ్రి. ఇవ్వద్దు ఒప్పుకుంటారా? చాలామంది ఎమ్మెల్యేలు మీకు తెలియదు బాంబు పెట్టుంటుంది కూడా. ఆ పొద్దు మా ఇళ్లలో బాంబులు లేకపోతే మేము బతికేవాళ్ళం కాదు, తుపాకీ లేకపోతే బతికేవాళ్ళం కాదు. ఈ పొద్దు మేమంతా గన్మెన్లు తీసుకోలే. గన్మెన్ ఉంటే ఎవరి దగ్గర రావడంలే. ఆయన ఏమో అంటాడు ధర్మవరం ఆయన ఇదే లాస్ట్ దీపావళి. నమస్కారం సార్, చిన్నోడిరా నువ్వు. రఫా వద్దు, ఇదే మీకు లాస్ట్, ఇదే మీకు ఫస్ట్. ఒప్పుకోరమ్మా, జనం ఒప్పుకోరు. నువ్వేం చంపుతారా? సరే అట్లే కానీలే. అవే మాటలు. నేను మాట్లాడితే పర్వాలే, ముసలిలా కొడుకుంది. అది మీ చిన్న ఆయన చెప్పినట్టు నేను 3 ఏళ్ళే ఉండేదని. ఏమన్నా మరి ఆయన దీవెన ఎట్లుందో నాకు తెలియదు, కానీ దేవుడి దీవెన ఎట్లుందో నాకు తెలియదు. కానీ ఆయన దీవెనే 3 నెలలు మూడు వాడు ఎప్పటికీ ఇంక ఎమ్మెల్యే కాలేడు. ఆల్రెడీ ఆ చిన్న ఆయన ఏం చేసినాడు? యష్ నీకుందేమో ఆస్కారం, యువర్ విత్ పబ్లిక్, నీకుంది ఆస్కారం. నాట్ యువర్ చిన్న ఆయన అంటే బోత్ సన్స్. ఈ పొద్దు ఇంతగా ఉన్నామంటే ఆడపిల్లలను కొట్టించిన, ఆడపిల్లలను జైలుకి వేయించినారు. మాట్లాడద్దంట. యువర్ యంగ్ ఎనర్జెటిక్, మాట్లాడతావు, లోకం తెలుసు, అన్నీ తెలుసు నీకు. ఇదేనా లాస్ట్ దీవాలి? ఆ రోజు తెలియకపోయినా తమ్ముళ్ళు మీకు అందరికీ ఇలా ఉంటుందని. ఎన్నెల కొన్ని రోజులు, అమావాస్య కొన్ని రోజులని. ఈరోజు కూడా మాకు తెలుసు, అప్పుడు తెలుసు, ఇప్పుడు తెలుసు. ఇదే మాకు లాస్ట్ దీవాలంటే మేమేందుకు ఊరుకుండాలా? వేసి పారిస్తా పోలే. ఒప్పుకోరు జనం. అందరికన్నా తగ్గోడు ఎవరు అంటే, ఎవడు ఈ సీట్ ఆశిస్తాడు వాడు తగ్గోడు. జాగ్రత్త పడండి. ఇట్లా మాట్లాడదండి. మేము రియాక్షన్ ఇస్తాంలే. రేపు నుంచి మేము వస్తాం రోడ్లోకి. ఒప్పుకోరు. మేము రోడ్లోకి వస్తే ఎట్లంటే అట్లా వస్తే. అందుకనే ఈడ కూడా ఎవరిని ఏమంటాం లేదు. మీ చిన్న ఆయన తప్పనిచ్చి వేరే వాళ్ళు మాకేం పని ఉంది? కోటి సంతకాలు చేసుకుంటాను మా ఊర్లో. మీ చిన్న ఆయన చేస్తే చేపియము, ప్రజలు చేపిరేట.
సాకే ఈసారి నువ్వు చేరేదానికి లేదు అపోలోకి ఇపోలో. నువ్వు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే చేరు, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ చేరు. దో యువర్ డాక్టర్ ఆర్ యూ ట్రీట్ యువర్ సెల్ఫ్, రైట్. మాట్లాడద్దండి ఇట్లాంటివన్నీ. ఇదే లాస్ట్ దీపావళి. లాస్ట్ దీపావళి అంటే ప్రతి ఒక్క అమ్మాయిలో కూడా 10% తీసుకుంటాడు, 20% తీసుకుంటాడు. చెప్పాలా? చూడే చంద్రబాబు మంచితనంతో మీరు ఇవన్నీ మాట్లాడతారు. దయచేసి లాస్ట్కు మున్సిపల్ ట్రాక్టర్ తీసుకుపోతే హౌస్ అరెస్ట్, గుడికి పోతే హౌస్ అరెస్ట్, నీళ్ళ కాడికి పోతే హౌస్ అరెస్ట్, అండర్ గ్రౌండ్ పోతే హౌస్ అరెస్ట్. మీరు మాట్లాడుకుంటే అవసరం చేయొచ్చు, ఎవరు హర్షించరు. రైట్ సాకే, నువ్వు చెప్పిన దానికి ఫోన్ చేసి చెప్పేటనే పెద్దలేదు. నాకేం ఇంట్రెస్ట్ కూడా లేదు నడవన.